మాకు నేతి బీరకాయలు కూడా నేను ఈసారి కంటైనర్లోనే వేసాను. నేతి బీరకాయలు, పొట్లకాయలు అన్నీ వేసాను, బాగా వస్తున్నాయి. గార్డెన్లో చాలా వరకు సీడ్స్ అయితే మేము ఇప్పుడు సేల్ చేయట్లేదండి. చాలామంది అడుగుతూ ఉంటారు. అందరికీ ఫ్రీగానే పంపిస్తున్నాం. మా దగ్గర అవైలబుల్గా ఉన్నవి మోస్ట్లీ అందరికీ కూడా మా దగ్గర కాంబో ప్యాక్స్ తీసుకున్న వాళ్ళకి సీడ్స్ ఏవైతే అవైలబుల్ ఉన్నాయో అవి దాదాపుగా ఒక 10 రకాల కంటే ఎక్కువగా సీడ్స్ పంపిస్తున్నాను. ఇది కీరా దోసకాయ, చాలా కీరా దోసకాయలు తీసుకున్నాను నేను. భలే టేస్టీగా ఉన్నాయండి, మనం గార్డెన్లో గ్రో చేసుకున్నవి. అండ్ ఇక్కడ చూస్తే బీరకాయ ఎంత, ఇది F1 హైబ్రిడ్ బీరకాయ అంటారు. ఇవి చాలామందికి సీడ్స్ పంపించాను నేను. ఇవి ఏంటంటే సైజ్ పెద్దగా వస్తాయి అన్నమాట. చూడండి ఎంత పొడవుగా వచ్చిందో, ఎంత పొడవుగా వచ్చింది, ఇంకా లేతగా ఉంటాయి. ఇక్కడ కూడా ఒక సొరకాయ ఉందండి. ఇదిగోండి, చలికి కొంచెం ఖరాబ్ అయినా కూడా తర్వాత అన్నీ సెట్ అయిపోయాయి మొక్కలు. ఎన్ని సొరకాయలు వచ్చాయి కదా, ఇంకా ఉన్నాయి చూడు. ఇక్కడ చాలా లేతగా ఉంది, ఇదిగోండి. ఇదైతే మా మునగ చెట్టు అండి. ప్రతి వ్లాగ్లో నేను చూపిస్తున్నాను ఇది ఎలా గ్రోత్ అవుతుంది అని. చక్కగా చాలా కాయలు వచ్చాయి, ఒక్కటి కూడా రాలిపోలేదు, అన్నీ కూడా కాయలు అయ్యాయి, పెరుగుతున్నాయి అన్నమాట. ఎంత పొడవు పెరుగుతాయో, ఎంత హెల్తీగా మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. నేను ఇవి పెరిగే వరకు కూడా ప్రతి వ్లాగ్లో మీకైతే షేర్ చేస్తూ ఉంటాను. ఇది చూసినప్పుడంతా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ముఖ్యంగా నేను ఇవన్నీ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అండి. తెలుసు కదా మీకు, NPK మిక్స్. ఇదేంటంటే మొక్క గ్రోత్ బాగుంటుంది. అండ్ బనానా మిక్స్ ఫ్లవర్ ఫెర్టిలైజర్, ఇదంటే ఫ్లవర్స్ ఎక్కువ రావడానికి. అలాగే ఇంకొకటి తీసుకురాలేదు, ఆర్గానిక్ బోన్ మీల్, అది వేరు వ్యవస్థ స్ట్రాంగ్గా ఉండడానికి. అలాగే 2 లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కూడా రెగ్యులర్గా ఇస్తూ ఉంటాను. ఆవు మూత్రము, ఆవు పేడ, అండ్ ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, వీటితో తయారు చేసినటువంటి పంచగవ్య, అలాగే ఆవు మూత్రము, ఆవు పేడతో మట్టితో తయారు చేసినటువంటి జీవామృతము. ఈ 2 కూడా మైక్రోబ్స్ని ఇంక్రీజ్ చేస్తాయి సాయిల్లో. సో ఇవన్నీ కూడా కలిపి యాడ్ చేసి నేను మొక్కలకి ఇస్తూ ఉంటాను. ఇవి మా దగ్గర దొరికేటటువంటి కాంబో ప్యాక్ అనమాట. మంచి ప్రైస్లో మీకు వస్తుంది. అలాగే మా దగ్గర ఇంకా కొన్ని పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్, అలాగే హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ ఉన్నాయండి, న్యాచురల్ ప్రోడక్ట్స్. అందులో ముఖ్యంగా న్యాచురల్గా మనము కలరెంట్ కోసము హెర్బల్ హెన్నా, ఇండిగో యూస్ చేస్తాము. ఈ 2 ప్రోడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. మీరు తెల్ల జుట్టు నల్లగా అవ్వడానికి 2 ఖచ్చితంగా మనం యూస్ చేస్తేనే అది కలర్ చేంజ్ అవుతుంది అనమాట. అలాగే 2 రకాల షాంపూలు ఉన్నాయండి. రీటా హెర్బల్ షాంపూ అయితే ఎంత ఇష్టమో అందరికీ. అలాగే దాంతోపాటు రోజ్మేరీ షియా బటర్ షాంపూ కూడా అవైలబుల్గా ఉంది. అలాగే 3 రకాల హెయిర్ ఆయిల్స్ కూడా ఉన్నాయండి. అవి ఒకటి ఆనియన్ హెయిర్ ఆయిల్, ఒకటి రోజ్మేరీ హెయిర్ ఆయిల్, అలాగే 18 హెర్బ్స్ భృంగరాజ్ హెర్బల్ హెయిర్ ఆయిల్. ఈ 3 రకాల ఆయిల్స్ ఉన్నాయి. భృంగరాజ్ ఏంటంటే అన్నీ మనం రెగ్యులర్గా యూస్ చేసుకోవటానికి, అండ్ ఆనియన్ హెయిర్ ఆయిల్ హెయిర్ ఫాల్ కంట్రోల్కి యూస్ చేస్తారు. రోజ్మేరీ హెయిర్ ఆయిల్ హెయిర్ రీగ్రోత్ కోసం అనమాట. ఇవి కూడా ఉన్నాయి. అండ్ వాటితో పాటు హెయిర్ స్ప్రే ఉందండి. రోజ్మేరీ ఆక్ అంటారు, రోజ్మేరీ వాటర్, ఇది మనం స్ప్రే చేసుకోవాలి జుట్టుకి. అండ్ అలాగే కొంతమంది షాంపూ ఇష్టపడని వాళ్ళు షాంపూ పౌడర్ యూస్ చేస్తుంటారు. శీకాకాయ, రీటా అండ్ వీటన్నిటితో ఉసిరి, వీటితో తయారు చేసినటువంటి పౌడర్ అనమాట. ఇది అమ్మమ్మల కాలంలో మనం అలాగే అప్లై చేసుకునే వాళ్ళం. అలాగే మొరింగాతో తయారు చేసినట్టు మొరింగా, తర్వాత హైబిస్కస్, బ్రహ్మి, ఆమ్లా, వీటితో తయారు చేసినటువంటి ప్రోటీన్ మాస్క్, హెయిర్ ప్రోటీన్ మాస్క్. మా దగ్గర దొరికేటటువంటి ఒక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండి ఇది. సహజ కుంకుమాది తైలము. ఇది ఫస్ట్ అప్లికేషన్కే చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయని మంచి ఫీడ్బ్యాక్ అయితే ఉంది. యాక్చువల్గా చాలా, అంటే ఇది ప్యూర్ ఆల్మండ్ ఆయిల్తో తయారు చేసిందనమాట. అసలు ఇలా చేతుల్లో రాసుకుంటుంటేనే చాలా స్మూత్గా అనిపిస్తుంది. ఇది కూడా అవైలబుల్గా ఉంది. చాలా అంటే చాలా ఇష్టం నాకు కూడా. అసలు ఎంత మంచి ఫీలింగ్ ఉంటుందో. ఓకే, ఇవైతే మా దగ్గర దొరికే ప్రోడక్ట్స్. ఇవి కావాలంటే కనుక ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సో దట్ నేను మీకు క్యాటలాగ్ షేర్ చేస్తాను. మీకు కావాల్సిన మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ ప్రేమతో, మీ ఆదర మనలతో మంచిగా ఉన్నా. మీరు కూడా బాగుండాలి, మీ మొక్కలు పచ్చిగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు జ్యోతి గార్డెన్. నేను మీ జ్యోతి. ఈరోజు హార్వెస్ట్ ఉంది, చెప్పినా కదా చాలా గార్డెన్ తీసేసినా కూడా మా గార్డెన్లో అయితే ఇప్పటికీ కూడా చక్కగా మంచి హార్వెస్ట్ అయితే నేను తీసుకుంటున్నా. ఎవ్రీ 2 డేస్కి ఒకసారి నేను మళ్ళీ వెజిటబుల్స్ అయితే మళ్ళీ మాకు ఇంత పెద్ద
పళ్ళెం నిండా నిండిపోతున్నాయి అన్నమాట గిన్నెలో. సో ఈరోజు ఏం హార్వెస్ట్ ఉంది అని చూపిస్తాను. సొరకాయలు ఉన్నాయి, బీరకాయలు ఉన్నాయి, చక్కగా నేతి బీరకాయలు ఉన్నాయి, తర్వాత కీరా దోసకాయ ఉంది, అన్ని రౌండ్ సొరకాయ చూపిస్తాను మీకు. ఇవన్నీ ఉన్నాయండి, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. వీడియో స్కిప్ చేయకుండా మొదటి నుంచి ఆఖరి వరకు మీరు చూస్తే కనుక మీరు కూడా ఈ హార్వెస్ట్ని ఎంజాయ్ చేస్తారు. అయితే పువ్వులు అయితే సూపర్గా వస్తున్నాయి. ఇవి చూసారు కదా, నాటు గులాబీలు అంటారు. నాటు గులాబీలు అయితే నాకు చాలా బాగా వస్తున్నాయండి. మీకు ఎప్పటికీ ఫ్లవర్స్ కావాలంటే కనుక నాటు గులాబీ మొక్క వేసుకోండి. ఇంకా నేల మీద వేస్తే కనుక బోల్డ్ అని పువ్వులు వస్తాయి. మనం ఫెర్టిలైజర్ ఇచ్చే కొద్దీ గులాబీ మొక్క చాలా చక్కగా పూస్తూనే ఉంటుందండి. ఇవన్నీ గులాబీలే, చాలా బాగా వచ్చాయి. మాకు గుండు మల్లె పూలు కూడా స్టార్ట్ అయ్యాయి. మీరు ఈ సీజన్లో ఏం చేయాలంటే ఇట్లా మొక్కను ఒకసారి మొత్తం కత్తిరించేసి ఏవైనా పాత ఆకులు ఉంటే కూడా అన్నీ కూడా మీరు తీసేయాలి. తీసేసి కొత్తగా చిగుళ్ళు వచ్చి పువ్వులు వస్తాయి అన్నమాట. కొద్దిగా ఫెర్టిలైజర్ అయితే ఇస్తూ ఉంటే చక్కగా మీరు పువ్వులు అయితే తీసుకోవచ్చు. మాకు నేతి బీరకాయలు కూడా నేను ఈసారి కంటైనర్లోనే వేసాను. నేతి బీరకాయలు, పొట్లకాయలు అన్నీ వేసాను, బాగా వస్తున్నాయి. గార్డెన్లో చాలా వరకు సీడ్స్ అయితే మేము ఇప్పుడు సేల్ చేయట్లేదండి. చాలామంది అడుగుతూ ఉంటారు. అందరికీ ఫ్రీగానే పంపిస్తున్నాం. మా దగ్గర అవైలబుల్గా ఉన్నవి మోస్ట్లీ అందరికీ కూడా మా దగ్గర కాంబో ప్యాక్స్ తీసుకున్న వాళ్ళకి సీడ్స్ ఏవైతే అవైలబుల్ ఉన్నాయో అవి దాదాపుగా ఒక 10 రకాల కంటే ఎక్కువగా సీడ్స్ పంపిస్తున్నాను. ఇది కీరా దోసకాయ, చాలా కీరా దోసకాయలు తీసుకున్నాను నేను. భలే టేస్టీగా ఉన్నాయండి. మనం గార్డెన్లో గ్రో చేసుకున్నవి, ఫ్రెష్గా అనిపిస్తాయి కట్ చేస్తుంటే కూడా. ఇది కూడా నేతి బీరకాయ, 2 నేతి బీరకాయలు ఒకసారి వస్తే మనం వండుకోవడానికి సరిపోతాయి కదా. అండ్ ఇక్కడ చూస్తే బీరకాయ ఎంత, ఇది F1 హైబ్రిడ్ బీరకాయ అంటారు. ఇవి చాలామందికి సీడ్స్ పంపించాను నేను. ఇవి ఏంటంటే సైజ్ పెద్దగా వస్తాయి అన్నమాట. చూడండి ఎంత పొడవుగా వచ్చిందో, ఎంత పొడవుగా వచ్చింది, ఇంకా లేతగా ఉంటాయి. ఈ కట్టర్స్ ఇప్పుడు షార్ప్ చేయించుకోవాలి. చాలా బాగుంది కదా. ఇంకో బీరకాయ ఉంది, అది కూడా తీసుకుందాం. ఇంకా బీరపాదుకు అయిపోయే కొద్దీ మళ్ళీ పిందెలు వచ్చి చక్కగా వస్తున్నాయి చూడండి. ఏ పాలినేషన్ చేయలేదు మేము, ఏమీ లేదు, జస్ట్ మొక్కలు వేసుకోవడం తప్ప. ఇదిగోండి, ఈ 2 బీరకాయలు సరిపోతాయి చక్కగా వండుకోవడానికి. చాలా హెల్దీగా, లేతగా, చాలా చాలా బాగున్నాయి. సొరకాయలు అయితే సూపర్ అంటే వచ్చాయి. చాలా సొరకాయలు ఉన్నాయండి. ఇదేమో ఇదిగోండి, ఇది పొట్లకాయ. ఎటు వస్తుందో తెలియదు. ఇటు వెళ్ళిపోమ్మ, ఇటు అల్లుకోపో. సొరపాదుకి సొరకాయలు ఇక్కడ ఉంది. ఓకే, అబ్బా ఇలాంటివి చాలా వచ్చాయి. ఈసారి అయితే అన్నీ కూడా నేను డ్రమ్స్లో చిన్న చిన్న కంటైనర్స్లో పెట్టాను. మినిమం ఒక్కొక్క సొరపాదుకు 2 నుంచి 3 కాయలు అయితే వచ్చాయి. అవన్నీ కూడా ఈరోజు హార్వెస్ట్ చేద్దాం. లేతగా ఉన్నాయి. ఇక్కడ కూడా ఒక సొరకాయ ఉందండి. ఇదిగోండి, చలికి కొంచెం ఖరాబ్ అయినా కూడా తర్వాత అన్నీ సెట్ అయిపోయాయి మొక్కలు. అయ్యో అయితే మళ్ళీ ఏం కాదు. ఇదిగోండి, ఎన్ని సొరకాయలు వచ్చాయి కదా, ఇంకా ఉన్నాయి చూడు. ఇక్కడ చాలా లేతగా ఉంది. ఇదిగోండి, చక్కగా వచ్చాయండి. చాలా అంటే చాలా సొరకాయలు వచ్చాయి. ఇక్కడైతే ఇంకా చాలా పెద్ద సొరకాయ, హెల్దీగా ఉంది. చూసారా, అమ్మో ఎన్ని సొరకాయలు వచ్చాయి. ఇదిగోండి, బీరకాయలు, సొరకాయలు చాలా అంటే చాలా వచ్చాయి. ఇప్పుడు కూడా కంటైనర్ ఒకటే తెచ్చుకుంటున్నాను. ఇది నిండిపోతుంది, సరిపోతుంది కదా, కొన్నే ఉన్నాయి కదా మొక్కలని. కానీ ఎప్పుడు సరిపోవట్లేదండి, మళ్ళీ ఇంకోటి తీసుకొచ్చాల్సి వస్తుంది. ఇవైతే సొరకాయలు, దాదాపుగా 6 సొరకాయలు వచ్చాయి. అలాగే బీరకాయ చూడండి, ఇలా బ్రేక్ అయిపోయింది, నేను కిందకి వేసేసి పడిపోయింది. బీరకాయలు, ఇది
నేతి బీరకాయలు, ఇది కీరా దోసకాయ. ఓకే, సో ఇంకా వంకాయలు అయితే చెప్పక్కర్లేదండి, చాలా వంకాయలు వస్తున్నాయి, చాలా ఫ్రెష్గా వచ్చినట్టయితే మేము వండుకొని తింటున్నాము. ఈసారి మా ఫ్యామిలీకి మేము తినగలిగిన అన్ని మొక్కలే పెట్టానమాట, అయినా కూడా చాలా వస్తున్నాయి. చలో మనం వంకాయలు హార్వెస్ట్ చేద్దాం. సో వంకాయలండి, వంకాయలు మామూలుగా రావట్లేదు, ప్రతి వీడియోలో వంకాయలు తీసుకుంటూనే ఉన్నాను నేను. చాలా బాగుంటాయండి, మనం పండించుకున్నవి మార్కెట్లో తెచ్చిన వాటికి వీటికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. టేస్ట్ అయినా సరే, అవి ఉడకడం దగ్గర నుంచి కూడా ఆ డిఫరెన్స్ అయితే మనకు కనిపిస్తుంది, అంత బాగుంటాయి. ఈ గుత్తొంకాయలు మీరు ఇట్లా కూలర్ టబ్లో కానీ పెరుగు బకెట్స్లో కానీ పెట్టుకున్నా కూడా చక్కగా వస్తాయి. ఈ సైజులో ఉన్నప్పుడు తీసుకుంటే బాగుంటాయి. ఇంత పెద్దగా ఉన్నా కూడా చాలా లేతగా ఉంటున్నాయి అన్నమాట. మేము గుత్తొంకాయలు ఎప్పుడు కూడా మార్కెట్లో తీసుకోం, ఎందుకంటే చాలా పురుగులు ఉంటాయి బయట ఉన్న వాటిల్లో. ఎంత బాగున్నాయో అసలు, ఇలా మెరిసిపోతున్నాయి వంకాయలు. ఇక్కడ కూడా ఉన్నాయండి, చాలా ఉన్నాయి, అన్ని రకాల వంకాయలు పెట్టాము. కొంచెం చలికాలం సరిగ్గా రాలేదు, కానీ ఇప్పుడు ఎండలు వచ్చినప్పుడు మొక్కలు సెట్ అయిపోయి చాలా బాగా వస్తుంది అన్నమాట హార్వెస్ట్. ఇవి గుత్తి వంకాయలలోనే పొడుగు, గులాబీ వంకాయలు పొడుగు అన్నమాట. ఇవి కూడా బాగా వస్తున్నాయి, ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి. ఇదిగోండి, ఇవి పెన్నాడ వంకాయ, ఇది ఒక డిఫరెంట్ వెరైటీ. ఇదైతే మా మునగ చెట్టు అండి, ప్రతి వ్లాగ్లో నేను చూపిస్తున్నాను ఇది ఎలా గ్రోత్ అవుతుంది అని. చక్కగా చాలా కాయలు వచ్చాయి, ఒక్కటి కూడా రాలిపోలేదు, అన్నీ కూడా కాయలు అయ్యాయి, పెరుగుతున్నాయి అన్నమాట. ఎంత పొడవు పెరుగుతాయో, ఎంత హెల్తీగా మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. నేను ఇవి పెరిగే వరకు కూడా ప్రతి వ్లాగ్లో మీకైతే షేర్ చేస్తూ ఉంటాను. ఇది చూసినప్పుడంతా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇక్కడ మొత్తం పెన్నాడ వంకాయలండి, ఇవి కూడా గుత్తులుగా వస్తాయి. చక్కగా వంకాయలకే మా కంటైనర్, నేను తెచ్చుకున్న కంటైనర్ అయితే ఫిల్ అయిపోతుంది. ఇదిగోండి ఎంత బాగా వచ్చాయి. ఎండాకాలం కొంచెం వాటరింగ్ బాగా చేసుకోవాలి, మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా చేయాలి. కంటైనర్స్లో ప్లాస్టిక్వి కదా, కొంచెం తొందరగా మట్టి డ్రై అయిపోతుంది అన్నమాట హీట్కి. అందుకని మనం వాటర్ మార్నింగ్ ఈవినింగ్ ఇస్తే మొక్కలు హెల్తీగా ఉంటాయి. ఇదిగోండి, ఇది కూడా పెన్నాడ వంకాయలే. ఇదిగోండి చక్కగా వచ్చాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. ఎంత బాగున్నాయో అసలు, అంటే ఒక్కొక్క వెరైటీ ఆఫ్ వంకాయలు మినిమం ½ kg అయితే నేను తీసుకుంటున్నాను. 3 వెరైటీస్ పెట్టాను, అందులో 3 కూడా చక్కగా వస్తున్నాయి అన్నమాట. ఇది బీరపాదు పెట్టానండి, బీరపాదులోనే పెట్టిన వంకాయ, కానీ బాగా వచ్చింది చూడండి. ఇంకా ఇప్పుడే పిందెలు వేసింది, ఇవన్నీ పెరగాలి. మొక్కలు బాగా పెరిగాయి, కానీ లోపల సాయిల్ హాఫే ఉంది కదా, మొక్క పైకి పెరగడానికే చాలా టైం పట్టింది అనమాట. ఇందులో అయితే బాగా వచ్చాయి, ఇంత పెద్ద పెద్దగా వచ్చాయి చూడండి. ఇవన్నీ కూడా పెన్నాడ వంకాయలు. చూసారా ఎన్ని వచ్చాయో.
మనకి ఇక్కడ ఉన్నాయండి. ఈసారి మాకు టమాటాలు ఇంకా అయిపోయినాయి, మళ్ళీ పెట్టాలి. నెక్స్ట్ సమ్మర్స్కి పెట్టేసేయాలి. ఇప్పుడు చూసారు ఎన్ని వచ్చాయి. ఇవి 1/2 kg వచ్చాయి, అవి కూడా 1/2 kg వచ్చాయి. చాలా బాగా వచ్చాయి కదా. ఇవి రౌండ్ సొరకాయలండి, స్టార్ట్ అయ్యాయి. ఇదిగోండి పెరుగుతుంది, బోల్డ్ అని వస్తున్నాయి పిందెలు. ఇది కూడా నేను చిన్న కంటైనర్లో 1/2 కంటే తక్కువ సాయిల్ వేసాము. మీరు చూడండి సాయిల్ ఎంత తక్కువ వేసాము. బాగా వస్తున్నాయి. చిక్కుళ్ళు అయితే సూపర్ వస్తున్నాయండి. నేను ఇప్పుడు చిక్కుడు హార్వెస్ట్ చేయట్లేదు, ఎందుకంటే చాలా టైం పడుతుంది. ఇదిగోండి ఇదన్నీ ఆల్ టైమ్ చిక్కుడు. చాలా అంటే 2-3 కంటైనర్స్లో వేసాం కదా, ఒక 4-5 మొక్కలు మనకు సరిపోయింది. అంటే ఒకసారి హార్వెస్ట్ చేసినప్పుడు అంతా మనకు 1/2 kg కంటే కూడా ఎక్కువ చిక్కులు వస్తాయి కాబట్టి చాలా చక్కగా తీసుకోవచ్చు. ఒక సొరకాయ మిస్ అయిందండి ఇందాక, ఆ సొరకాయ హార్వెస్ట్ చేయలేదు నేను. ఇక్కడ ఉంది, ఇక్కడ గోంగూర చూడండి, కాయలు వచ్చేసాయి గోంగూరకి. ఇక్కడ ఒక సొరకాయ ఉందండి, ఇప్పుడే చూసా, మిస్ అయింది మనకి ఇందాక. చూసారా, ఇది ఇంకా వంకాయలు ఉన్నాయి. కొత్తిమీర ఎంత పెద్దగా అవుతుంది చూడండి, ఇది ఒక్కటే విత్తనం పడింది, అసలు ఎంత చక్కగా పెరుగుతుందో. ఇందులో పసుపు ఉందండి, పసుపుకు సపరేట్గా హార్వెస్ట్ చేస్తాను నేను. ఎవరికైనా మీకు పసుపు పెట్టుకోవడానికి కావాలంటే అప్పుడు 1-2 నేను పంపిస్తాను. ఇది మళ్ళీ ఇక్కడ కూడా ఉన్నాయి గుత్తి వంకాయలు. ఇక్కడ కొంచెం సాయిల్ గట్టిగా ఉంటుందండి, గట్టిగా ఉన్న చోట మొక్కలు బాగా ఎదగవు అన్నమాట. ఇదిగోండి ఎన్ని వచ్చాయి కదా. మళ్ళీ ఇక్కడ కూడా ఒకటి ఉంది. ఈ సెషన్ వరకు మేము పెట్టినంత వరకు అయిపోయాయండి, కానీ అసలు మామూలుగా లేదు టేస్ట్. ఈ టమాటాలు సూపర్ అంటే సూపర్. ఇట్లా కర్రీలో వేయగానే కరిగిపోతాయి, టేస్ట్ కూడా అట్లనే అదిరిపోతుంది. ఒక్క 1/2 kg వస్తే చాలు అని వస్తాను, కానీ చాలా వస్తాయి. మళ్ళీ మనము సమ్మర్ కోసము మీరు విత్తనాలు వేసుకుంటే ఇప్పుడు పెట్టేసుకోవాలి, ఎందుకంటే ఎండలు ఎక్కువ అవుతే మొలకెత్తావు అనమాట, మళ్ళీ కష్టం అవుతుంది. కాబట్టి ఇప్పుడు పెట్టేస్తే మే వరకు మీకు హార్వెస్ట్ వస్తుంది. ఎంత బాగున్నాయో టమాటాలు. ఓహో, ఇక్కడ ఎన్ని ఉన్నాయి. మాకు ఎప్పుడు కూడా ఈ టమాటాలు రెడ్ అవ్వడం లేదు, అట్లా ఏం ప్రాబ్లం లేదు. మా నార్మల్గానే అందరి అన్ని మొక్కలానే ఇవి కూడా పెట్టేస్తాము, కానీ చాలా అవి టైం రాగానే రెడ్ అయిపోతాయి. ఇంతమంది పండు అవ్వట్లేదండి, చాలా రోజుల నుంచి కాయలుగానే ఉన్నాయి అంటుంటారు. మేమైతే ఏం చేయమండి, వారానికి ఒక్కసారి వాటికి కేర్ తీసుకోవడం తప్ప డైలీ కూడా ఏం ఉండదు. కొన్ని ఏమో పిచ్చుకలు తినేస్తున్నాయి చూడండి, ఎంత బాగా పండిపోయినవి తినేస్తున్నాయి. వాటికి కొన్ని ఉంచుతాం. ఇదిగోండి ఇక్కడ కూడా ఒకటి తిన్నది, తినేస్తుంది. చూసారు కదండి, నేను యాక్చువల్లీ ఒక స్మాల్ కంటైనర్ తెచ్చుకున్నా, దీని నిండా వస్తాయేమో వెజిటబుల్స్ అనుకున్నా, కానీ చాలా అంటే చాలా వచ్చాయి. దాదాపుగా సొరకాయలే మనకు చాలా వచ్చాయి చూడండి. ఒక 3, 6, 7, 7 సొరకాయలు వచ్చాయండి. ఒక 1/2 kg బీరకాయ వచ్చింది. అలాగే ఇక్కడ ఇవన్నీ కూడా వంకాయలు అనమాట. మనం ఇలా ఆర్గానిక్గా పెంచుకోవడానికి పెద్ద చాలా మేము చేసే చెప్తున్నానండి. ఎవ్రీడే అయితే వీటికి ఏం చేయము పని.
వారానికి ఒక్కసారి మాత్రం అప్పర్ లేయర్ కదిలిస్తాము. ఎందుకంటే అప్పర్ లేయర్ సాయిల్ ప్రతి కంటైనర్లో కదిలించకపోతే కలుపు మొక్కలు వస్తాయి, అలాగే మట్టి కూడా గట్టి పడిపోతుంది అనమాట. సో మనం ఒకసారి అప్పర్ లేయర్ కదిలించి మనం వాటర్ ఇచ్చిన తర్వాత నేను మా దగ్గర దొరికేటటువంటి ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్, అలాగే ఏదైనా మాకు కౌడంగ్ దొరికితే కనుక, అలాగే మేము ఆవు పేడ కూడా దొరికితే బాగా ఎండినది దానికి వేస్తూ ఉంటాము. తర్వాత వాటరింగ్ చేస్తామండి, అంతే. ఇంతకు మించి ఏమీ చేయము. ఇలా పూల మొక్కలు అయితే కనుక అప్పుడప్పుడు ప్రూన్ చేస్తూ ఉంటాం పువ్వులు అయిపోయిన తర్వాత. ఈ చిన్నపాటి కేర్ తీసుకుంటే మీరు కూడా చక్కగా ఇలా వెజిటబుల్స్ అయితే పెంచుకోవచ్చు. ఇది ఈరోజు హార్వెస్ట్ ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మా దగ్గర దొరికే ప్రోడక్ట్స్ కావాలంటే హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ కానీ, పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్ కానీ, ఇలా కూరగాయలు పండించుకోవడానికి ఆర్గానిక్ ఫర్టిలైజర్ కానీ కావాలంటే కనుక ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అండ్ వాటితో పాటు మేమైతే ఒక 10 రకాల విత్తనాలు జస్ట్ ఇట్లా కాంప్లిమెంటరీగా మా గార్డెన్లో దొరికేవి, సొర, బీర, వంకాయలు, ఇలాంటివన్నీ, టమాటాలు, పచ్చిమిర్చి, ఇలాంటివి ఒక 10 రకాల వెజిటబుల్ సీడ్స్ అయితే ఫ్రీగా పంపిస్తున్నాము. వాటితో పాటు మీరు తీసుకోవచ్చు. ఆ కాంబో కూడా మీకు చాలా కంఫర్టబుల్ ప్రైస్లోనే ఉంటుంది. అదనమాట. మరో మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. హ్యాపీ గార్డెనింగ్ టు ఆల్. సర్వేషణ సుఖ్నోభవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.